అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. నిన్న వీడియో చేశానండి. అది నా తోటి యూట్యూబర్ భవానీ కుసుమ గారుకి నా బాధ చెప్పుకోవాలని అలాగా అనుకున్నాను. అలాగే జాగృతి గారని కూడా ఒక మేడం గారు ఉంటారు, సిస్టర్. ఆవిడ కూడా మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు నాకు. అలాగే మంచి కామెంట్స్, చిన్న కామెంట్ పెట్టినా కూడా అది మనసుకి బాగుంటుంది అనేసి అలాగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను వీడియో చేశానండి. అది అలా 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 వెళ్ళిపోయింది. కానీ ఇంతమంది నాకు మంచి మంచి సలహాలు ఇచ్చారు, నా గురించి మంచిగా కామెంట్స్ పెట్టారు. నాలాగా నాకన్నా చిన్నవాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నామని చెప్పి కూడా పెట్టారండి. నాకు చాలా బాధేసింది. కానీ నేను ఇంత బాధపడతారు అని, ఇంత బాధ నాలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి ఇంత బాధపడుతున్నారా నాకన్నా చిన్నవాళ్ళు అని నాకు అప్పుడు అనిపించిందండి. వాళ్ళ బాధనన్నీ పాపం నాతో పంచుకున్నారు. నాకైతే చాలా బాధగా ఉంది. నాకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నందుకు నాకు సంతోషంగానూ ఉందండి. మీరు నమ్ముతారో లేదో, నేను ప్రతిరోజు కూడా అన్నం ప్లేట్లో పెట్టుకొని ఇట్లా ఇట్లా ముగ్గులు వేసుకుంటూ తినేదాన్ని. తినబుద్ధి అయ్యేది కాదు అసలు. అలాంటిది నిన్నైతే కడుపు నిండా తిన్నా. ఈరోజు కూడానండి నాకు ఇష్టమైన కూర గోంగూర పప్పు చేసుకున్నాను, అప్పడాలు వేయించుకున్నాను, కడుపు నిండా తిన్నా. ఈరోజు కూడా చాలా సంతోషం వేసింది. వాళ్ళు ఏదో అనుకుంటే అనుకున్నారు, ఏమన్నా అనుకోనియండి. నాకు ఎంతమంది నాకు నా సొంత అక్క చెల్లెళ్ళు మాదిరిగా అన్నదమ్ములు, నా బిడ్డల్లాంటి వాళ్ళు ఎంతోమంది నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు నేను వాళ్ళకి పేరు పేరున కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నా దీవెనలండి. వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళే. వాళ్ళందరికీ కూడా నా దీవెనలు. ఖచ్చితంగా అందరికీ ధన్యవాదాలండి. నా సబ్స్క్రైబర్స్కి, నాకు యూట్యూబ్ కామెంట్ పెట్టిన వాళ్ళకి, అలాగే నా అక్క లాంటి, నాకు దేవుడిచ్చిన అక్క భవానీ కుసుమ గారు, ఆవిడికి, జాగృతి గారికి, ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు మంచి మంచి మాటలు చెప్తారండి. వాళ్ళ మాటలన్నీ నాకు చాలా వినాలనిపిస్తుంటుంది, వింటుంటాను. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. వాళ్ళకే కావాలనే పెట్టాను వీడియో. వాళ్ళు ఏదన్నా చిన్న సలహా ఇస్తారని, నాకు కామెంట్లో చెప్తారని ఆ విధంగా అనుకున్నాను. ఇది అందరికీ చాలా కరెక్ట్గా ఉందమ్మా అని అందరూ అన్నారు. నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు నాకు జరిగిన ఒక అవమానం చాలామందికి జరిగిద్దండి. ఇలాంటి అవమానాలు నాకన్నా చిన్నవాళ్ళు చాలామందికి అవమానపడి ఉంటారు. వినండి. అప్పుడు మా ఆయన ఉన్నాడండి. మేము మా ఆయన ఫ్రెండ్ పెళ్ళికి, ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ కొడుకు పెళ్ళికి వెళ్ళాం. వెళ్తే ఆడ కళ్యాణ మండపంలో కూర్చున్నాం. పెళ్ళి కదండి, బాగా అలంకరణ చేసుకొని వెళ్ళాం. ఆవిడ భార్యాభర్తలు ఇద్దరు వచ్చి, అమ్మ లక్ష్మీదేవి లాగున్నావు నువ్వు, ముగ్గురు పిల్లలు, ఫస్ట్ నువ్వు అక్షంతలు స్టార్ట్ చెయ్యమ్మా, అక్షంతలు వేసి వాళ్ళని ఆశీర్వదించు, మీతోటి స్టార్ట్ చేయండి, తర్వాత మిగిలిన వాళ్ళందరూ వస్తారని చెప్పింది. సరేలేమ్మని మమ్మల్ని ఇద్దరిని స్టేజ్ మీదకి తీసుకెళ్ళారు. అక్షంతలు వేసాము. వాళ్ళు కాళ్ళకి నమస్కారం పెట్టుకున్నారు. మేము కూడా దీవించేసి మళ్ళీ వచ్చి కూర్చున్నాక మిగతా వాళ్ళందరూ వెళ్ళి వేస్తున్నారు. వాళ్ళే తర్వాత పెళ్ళి అయిపోయినాక ఇల్లు కట్టుకొని గృహప్రవేశానికి పిలిచారండి. అప్పటికి మా ఆయన చనిపోయి ఉన్నాడు. పిలిచి బొట్టు తీసుకొచ్చి గడపకు పెట్టింది. సరే అని నేను చూసుకుంటున్నా. తర్వాత మళ్ళీ శుభ కార్డు ఇస్తా, గృహప్రవేశం కార్డు ఇస్తా, కింద పక్కన కుర్చీ ఉంటే కుర్చీలో పెట్టింది.
సరే దానికి కూడా అనేసి గమ్మున ఉన్నా. మీకు వీలుంటే రండి, లేకపోతే పిల్లలు ఉన్నారు కదా కొడుకు కోడలు, వాళ్ళని పంపించండి, మీకు వీలైతేనే రండి అని అనింది. కానీ ఇండైరెక్ట్గా చెప్పిందండి రావద్దని. అలాగే వెళ్ళమ్మా అలాగే అని చెప్పేసి పంపించేశా. ఇక వాళ్ళు వెళ్ళిపోయినాక తలుపేసుకొని బెడ్ మీద పడుకొని ఎట్ట ఏడ్చుకున్నానండి. లక్ష్మీదేవిలాగా ఉన్నావమ్మా, నువ్వే ఫస్ట్ రా, అక్షంతలు వేయటం స్టార్ట్ చెయ్యి అన్న నోటితోనే, నువ్వు రాబాకమ్మా, నీకు వీలైతేనే రా అని ఇండైరెక్ట్గా అన్నదానికి చాలా బాధేసిందండి. నిజంగా చాలా బాధపడిపోయినాను, చాలా ఏడ్చుకున్నాను ఆ రోజైతే. ఎవరికైనా సరేనండి, భర్త లేకపోతే ఎవరికి విలువ ఉండదు, భర్త ఉంటేనే విలువ. అది అందరికీ వర్తిస్తుంది. అది కరోనా వచ్చి పిట్టలు రాలిపోయినారు. కొంతమంది మందు తాగి చనిపోయారు, లివర్లో పోయి అన్నీ పాడైపోయి. కొంతమంది యాక్సిడెంట్లో చనిపోయి, మగవాళ్ళు ఎక్కువ చనిపోయారండి. ఆడవాళ్ళు పల్లెటూర్లలో వితంతువులు ఎంతోమంది ఉన్నారండి, ఎక్కువ మంది వితంతువులే. ఆక్సిజన్ దొరక్క పల్లెటూర్లలో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. వాళ్ళని చూస్తే చాలా బాధేసిద్దండి నాకు, అసలు తట్టుకోలేను. నాకు చిన్న వయసు వాళ్ళు నేనే ఇంత బాధపడుతుంటే వాళ్ళు ఇంకా ఎన్ని అవమానాలు పడి ఉంటారు అని చాలా బాధేస్తుంటుంది నాకు. ఎందుకంటే నాకు సంతోషం వస్తే తట్టుకోలేను, కష్టం వస్తే కూడా తట్టుకోలేనండి. సంతోషం వస్తే అబ్బా నా అంత 1000 ఏనుగులు బలం వచ్చేసిద్ది నాకు, అంత సంతోషపడతా. కష్టం వచ్చింది అనుకో ఇక ఇంకా ముడుక్కొని పడుకుంటా ఏడ్చుకుంటూ. ఈ రెండే తెలుసండి నాకు, మోసం చేయటం, మోసం అలాంటి కుళ్ళు కుతంత్రాలు నాకు తెలియదు. ఈ రెండు తెలుసు. కష్టం వస్తేనేమో ఏడవటము, సంతోషం వస్తేనేమో ఎగరటం, ఈ రెండే తెలుసు. అలాగనే అలాంటి సున్నితమైన మనసు అండి నాది. నేనైతే చాలామంది చాలా చెప్తుంటే బాధపడేదాన్ని, అసలు నిజంగా నేనే ఏడ్చేదాన్ని వాళ్ళని చూసి. నాకన్నా ఎంతోమంది చిన్న వయసు వాళ్ళు ఎన్ని అవమానాలు పడుతున్నారో, అవమానాలు పడే వాళ్ళకే తెలిసిద్దండి ఆ బాధ. కానీ నాకు చాలా ఫస్ట్ టైము నాకు ఇంత పెద్ద అవమానం జరిగిందని చాలా బాధపడ్డాను. అందరికీ నమస్కారం అండి. నన్ను సపోర్ట్ చేసిన అందరికీ కూడా పేరు పేరున అందరికీ నిజంగా ధన్యవాదాలు. ఇంతమంది నాకు కుటుంబ సభ్యులు, నా అక్క చెల్లెళ్ళు, నా బిడ్డలు, నా అన్నదమ్ములు ఇంతమంది ఉన్నారని నేను అసలు అనుకోలేదండి. అందరికీ కూడా ధన్యవాదాలండి.